మాఫీ అంటున్నాడు ఆయన. నీ పాపాలు మాఫీ చేస్తానంటున్నాడు ఆయన. ఎందుకు ఓటేయలేవు? ఓటేయరు దగులు బాజీలు. చిన్నప్పటి నుంచి నేను ఎంత వేదన అనుభవించాను అనుకుంటున్నారండి. మా ఏరియాలో దొంగలందరూ ఏమనేవారు తెలుసా? యేసు ప్రభు కులం తక్కువ దేవుడు అండి, మనం నమ్మకూడదని ఎవరండి దగులు బాజీలు. కులం తక్కువ దేవుడు. ఇప్పటికా రెడ్డి అనే తోక ఎందుకు తగిలించుకున్నాను అనుకుంటున్నారు? అలాంటి నికృష్టులందరికీ బుద్ధి చెప్పాలని. ఒకవేళ వినండి, ఒకవేళ నా యేసు మాదిగలు నమ్ముకునే దేవుడు అంటే నేను మాదిగగా ఎందుకు పుట్టలేదని బాధపడతాను ఇప్పటికే. ఒకవేళ నా యేసు మాలోళ్ళు నమ్ముకునే దేవుడు అంటే నేను మాలోడిగా ఎందుకు పుట్టలేదని బాధపడతాను ఇప్పటికే. ఒకవేళ నా యేసు గిరిజనులు నమ్ముకునే దేవుడు అంటే నేను గిరిజనుడిగా ఎందుకు పుట్టలేదని బాధపడతాను. ఒకవేళ నా యేసు ఎస్టీలు నమ్ముకునే దేవుడు అంటే నేను ఎస్టీగా ఎందుకు పుట్టలేదని బాధపడతాను. కులం పేరుతో దేవుణ్ణి వెలేశారండి దగులు బాజీలు. రెడ్డి అయితే ఏమన్నా రెండు కొమ్ములు ఉంటాయా? కడిది గుడ్డ ఏటి? రెడ్డి అయితే గొప్పతనం. ఆ తోక ఎందుకు తగిలించుకున్నానో అర్థం చేసుకోండి. నా యేసు గొప్పతనాన్ని సమాజంలో ప్రకటించడానికి నా యేసుకి కులానికి సంబంధం లేదు. నా యేసుకి కులానికి సంబంధం లేదు. అందుకే కులాన్ని కూడా నా యేసు పాదాల దగ్గర తెచ్చి పడేయాలి. అది నా యేసు గొప్పతనం. అది నా యేసు గొప్పతనం. ఇది ప్రపంచానికి నేను చెప్పాలి. అందుకే ప్రతి పోస్టర్లోని చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే మీరు క్రైస్తవులు కదా, ఎందుకంటే తోక తగిలించుకున్నారు? ఇందుకే నాయన తోక తగిలించుకున్నాను. చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటున్నాను. మా బంధువులు చాలా మంది మమ్మల్ని కించపరిచి మాట్లాడారు, యేసుక్రీస్తు నమ్ముకున్నామని. కులం తక్కువ దేవుడు రానారండి దరిద్రులు. ఇప్పుడు చెప్తాను వాళ్ళందరికీ, అరే నికృష్టులారా, మీ కులం మీకు కూడు పెట్టదరా? మీ కులం మిమ్మల్ని పరలోకానికి చేర్చదరా? మీరు క్రీస్తు పాదాల దగ్గరికి రాకపోతే మీరెవరు పరలోకానికి వెళ్ళరు, పాతాళం అనే అగ్నిగుండానికి జారిపోతారు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కమ్మోడిని అంటే కుదరదు. అక్కడ అగ్ని కాల్చేస్తుంది. అక్కడ కులాలు ఉండవు, అక్కడ మతాలు ఉండవు, అక్కడ వర్గాలు ఉండవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి గొప్పగా మీరు ఆలోచించాలి. ఆయన ఔన్నత్యం ప్రపంచానికి తెలియాలి. పాప మాఫీ అని ప్రకటిస్తున్నాడు. ఎవడండి నమ్మింది ఆయన్ని? ఎవడు నమ్ముతున్నాడు ఆయన్ని? క్రీస్తు పాప మాఫీ ప్రకటించాడు. నాకు ఓటేయండి, నా పక్షానికి రండి, దయ్యాన్ని విడిచిపెట్టండి, దయ్యపు కార్యక్రమాలు విడిచిపెట్టండి, నా పక్షానికి రండి, నేను మీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాను. నువ్వెంత ఘోర పాపి అయినా నీ పాపాల చిట్టా కొట్టేస్తాను, నీ పాపాల చిట్టా రద్దు చేస్తాను, నన్ను నమ్మమని యేసు పిలిస్తే ఎవడండి యేసును నమ్మాడు? ఎవడండి యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా గౌరవించాడు? క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే ఈ దగులు బాజీలందరూ ఏమంటున్నారు? విదేశీ మతం అండి అది, మనకు వద్దండి. విదేశీ మతం అంటది. ఎవడు చెప్పాడు విదేశీ మతం అని? మంచి ఎక్కడ పుట్టినా స్వీకరిస్తున్నాం. మైక్ ఉంది, నీ బాబు తయారు చేశాడా? విదేశస్తుడు కనిపెట్టాడు ఇది. నువ్వు వాడుకుంటున్నావే సెల్ ఫోను, ఎక్కడదనుకుంటున్నావు? అది విదేశస్తుడు కనిపెట్టాడు. ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఉన్నాయి. నువ్వు వాడుకుంటున్న నోకియా, శాంసంగ్, ఈ సెల్ ఫోన్ల కంపెనీలన్నీ ఎక్కడనుకుంటున్నావు? జపాన్వి, చైనావి. మరి నువ్వు వాడేసుకుంటావు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం విదేశాలను అనవే. నువ్వు తిరిగే కార్లు, నువ్వు తిరిగే బైకులు, నువ్వు తిరిగే ట్రైను, నువ్వు ఎక్కే విమానం, నువ్వు అనుభవించే ఈ టెక్నాలజీ, నువ్వు వాడుకునే కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, నువ్వు రాత్రికి వేస్తావే మందు, ఇవన్నీ విదేశాల్లో కనిపెట్టినవేరా.